క్రికెట్ ప్రపంచంలో ఒకరు దేవుడైతే మరొకరు రారాజు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల రికార్డుల పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కోహ్లీ ఇప్పటికే సచిన్ నెలకొల్పిన కొన్ని అసాధ్యమైన రికార్డులని అధిగమించగా మరికొన్నింటికి చేరువలో ఉన్నాడు. అది త్వరలోనే నెరవేరాలని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. క్రికెట్ ప్రపంచంలో కింగ్గా పిలువబడే విరాట్ కోహ్లీ ప్రస్థానం అపూర్వం, అద్వితీయం. పట్టుదల, క్రమశిక్షణ, గెలవాలనే కసి కలిస్తే విరాట్ కోహ్లీ అవుతాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అయ్యాక భారత క్రికెట్ ని తన భుజాల మీద మోస్తూ రికార్డులని తిరగరాస్తున్న రన్ మెషిన్ ఈ ఏడాది కూడా అద్భుత విజయాలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులని ఎవరైనా టచ్ చేయగలరా? కనీసం వాటి దరిదాపుల్లోకి వెళ్లడమే కష్టమే అనే ప్రశ్నలకి విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో సమాధానమిస్తున్నాడు. ప్రధానంగా రెండు పెద్ద రికార్డుల మీద చర్చ సాగుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టెస్టులలో 51 సెంచరీలు చేశాడు. ఇది ఒక అద్భుతం, ఒక ప్రమాణం, ఒక యుగం. ఆ రికార్డు ఎన్నేళ్ల పాటు అందరికీ అందని ద్రాక్షలాగా కనిపించింది. ప్రపంచంలో ఎవరైనా దాన్ని తాకగలరా అన్న ప్రశ్నే చాలా మందికి అసాధ్యంగా అనిపించింది. కానీ కాలం మారింది, క్రికెట్ మారింది. భారత క్రికెట్ కూడా కొత్త రూపం తీసుకుంది. ఆ కొత్త యుగానికి ప్రతినిధిగా నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పటికే మే నెల 2025లో టెస్ట్ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడని కొన్ని కథనాలు ఉన్నప్పటికీ అతడి ఫ్యాన్ బేస్ ప్రస్తుతం కొనసాగుతున్న ఫామ్ దృష్ట్యా అతను తిరిగి టెస్టులలో సచిన్ రికార్డ్ ని బద్దలు కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల సొంత గడ్డ మీద సఫారీలతో జరిపిన టెస్ట్ మ్యాచ్ లోనూ ఘోరంగా ఓడిపోయింది. వైట్ వాష్ తో పరాభవాన్ని మూటగట్టుకుంది. అప్పుడు అందరికీ వెంటనే గుర్తుకొచ్చింది విరాట్. మళ్లీ టీమిండియాలోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రన్ మెషిన్ వస్తే మ్యాచ్ ని ఒంటి చేత్తో మలుపు తిప్పుతారనే గట్టి నమ్మకం. క్రికెట్ లో కొన్ని పరుగులు స్కోర్ బోర్డు కోసం, కానీ కొన్ని పరుగులు చరిత్ర కోసం. ఇప్పుడు అలాంటి ఒక చారిత్రాత్మక దశలో ఉన్నాడు కింగ్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ నిర్మించిన అసాధ్యమైన రికార్డుల కోటని ఒక్కొక్కటిగా కూలుస్తూ రన్ మెషిన్ ఇప్పుడు ఆఖరి అడుగులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే ఆ గ్యాప్ కేవలం కొన్ని నెలల దూరమే అని ప్రపంచానికి తెలుసు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ని భుజాల మీద మోసిన అదే కుర్రాడు ఇప్పుడు సచిన్ రికార్డుల భారాన్ని తన భుజాల మీద మోస్తున్నాడు. 2025లో విరాట్ కోహ్లీ మొత్తం అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 84కి చేరింది. సచిన్ నెలకొల్పిన 100 అంతర్జాతీయ శతకాల మైలురాయికి అతడు కేవలం 16 అడుగుల దూరంలో ఉన్నాడు. ఒకప్పుడు విరాట్ పని అయిపోయిందని విమర్శించిన నోళ్లే ఇప్పుడు చరిత్ర దిశగా అడుగులు అని కొనియాడుతున్నారు. 2025లో తన అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూ వరుస సెంచరీలు బాదిన తీరు విరాట్ ని మళ్లీ శిఖరాగ్రాన నిలబెట్టింది. సచిన్ రికార్డు అసాధ్యం అనుకున్న వారికి తన బ్యాట్ తోటే విరాట్ సమాధానమిచ్చాడు. ఇప్పుడు ప్రపంచం చూపంతా ఒకే ఒక్క నెంబర్ మీద ఉంది. ఆ 100 సెంచరీల మ్యాజిక్ ఫిగర్ ని విరాట్ ఎప్పుడు అందుకుంటాడనే క్యూరియాసిటీ నెలకొంది. 2025వ సంవత్సరం భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కెరీర్ లో ఒక చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచిపోతుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టుకు చారిత్రాత్మక విజయాలని అందించిన సంవత్సరం ఇది. భారత క్రికెట్ చరిత్రలో ఈ ఏడాది కింగ్ కోహ్లీ నామ సంవత్సరం అనటంలో సందేహం లేదు. బ్యాటర్ గా, సీనియర్ ఆటగాడిగా విరాట్ ఈ ఏడాది తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ సాధించిన అతిపెద్ద అంతర్జాతీయ విజయం ఛాంపియన్స్ ట్రోఫీ. దుబాయ్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ ఫైనల్లో పాకిస్తాన్ మీద అద్భుత సెంచరీ సాధించి భారత్ కి టైటిల్ అందించాడు. ఇది అతడికి వన్డేలలో 51వ సెంచరీ. టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్ లో ఉన్న విరాట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద కీలక హాఫ్ సెంచరీ చేసి భారత్ ని ఫైనల్ కి చేర్చాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ గా వెలుగులోకి వచ్చిన విరాట్ కోహ్లీ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి ఉద్దండులు ఉన్న జట్టులోకి అడుగుపెట్టి తక్కువ టైంలోనే స్టార్ బ్యాటర్ గా ఎదిగాడు. గ్రౌండ్ లో అతని దూకుడు, బాల్ కి కనిపించే ఉత్సాహం భారత క్రికెట్ కి ఒక కొత్త ఎనర్జీని ఇచ్చింది. వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీని చేంజింగ్ మాస్టర్ అని పిలుస్తారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, ఒత్తిడి ఎంత ఉన్నా విరాట్ క్రీజులో ఉంటే భారత్ గెలుస్తుందనే నమ్మకం కోట్లాది మందిలో ఉంటుంది. భారత్ విజయవంతంగా చేసిన మ్యాచ్లలో విరాట్ సగటు దాదాపుగా 90 పైమాటే ఉంటుంది. ఇది అతడి మానసిక దృఢత్వానికి నిదర్శనం. భారత క్రికెట్ లో ఫిట్నెస్ ప్రాముఖ్యతని మార్చిన వ్యక్తి విరాట్. తాను శాకాహారిగా మారి కఠినమైన డైట్ ఫాలో అవుతాడు. డైలీ వర్కౌట్స్ అనుసరిస్తూ జట్టులోని ప్రతి ఆటగాడికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ ఫిట్నెస్ వల్లే అతడు 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకి పోటీగా వికెట్ల మధ్య వేగంగా పరిగెడతాడు.
సచిన్ టెండూల్కర్ టెస్ట్ వన్డేలలో కలిపి మొత్తంగా 100 సెంచరీలు చేశాడు. ప్రజెంట్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం 84 శతకాలు బాదేశాడు. మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ ని అందుకోవాలంటే విరాట్ ఇంకా 16 సెంచరీలు చేయాలి. విరాట్ ప్రస్తుతం వన్డేలలో దుమ్ము దులుపుతున్నాడు. టెస్టులకి రిటైర్మెంట్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే ఫామ్ కొనసాగితే రాబోయే 2 నుంచి 3 ఏళ్లలో అతను ఇదే ఫామ్ ని కొనసాగిస్తే 100 సెంచరీల మైలురాయిని అందుకోవటం అసాధ్యమేమీ కాదు. అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ చేసిన పరుగుల రికార్డుని అందుకోవటం విరాట్ కి ఉన్న అతి పెద్ద సవాల్. విరాట్ ప్రస్తుతం 27,000కి పైగా పరుగుల వద్ద ఉన్నాడు. దీనిని చేరుకోవాలంటే విరాట్ మరొక 4 నుంచి 5 ఏళ్ల పాటు టాప్ ఫామ్ లో ఉండాలి. సచిన్ ఒక యుగాన్ని సృష్టిస్తే విరాట్ ఆ యుగాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాడు. రికార్డులు బద్దలవ్వటం సహజం, కానీ విరాట్ కోహ్లీ లాంటి ఫ్యాషనేట్ క్రికెటర్ ని మళ్లీ చూడటం అరుదు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఐపీఎల్లో ఆర్సీబీకి టైటిల్ అందించి ఇప్పుడు సచిన్ 100 సెంచరీల రికార్డు వైపు అడుగులు వేస్తున్న కింగ్ కోహ్లీకి ఆకాశమే హద్దు.